సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు. ఆయన 375వ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సామాజిక బీసీ సంఘ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఇలాంటి మహనీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయా కుల సామాజిక వర్గాలలో భరోసా కల్పిస్తుందని అన్నారు. ఇక హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాటు హర్షణీయమని అన్నారు. బీసీలతో పాటు గౌడు కుల వృత్తికి కూడా నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయని అన్నారు. కానీ చాలా క్లుప్తంగా ఆయన 2-3 నిమిషంలో మనం సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు వారి జీవిత చరిత్ర వారి పోరాటం గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏవైతే ఒక సైన్యం తయారు చేసి మొఘల్ రాజ్యం కావచ్చు, లేదు రైతుల కోసం కానీ, లేదు గౌడ్ కోసం కానీ, అన్ని కులాల కోసం ఆయన ఏవైతే పోరాటం చేశారో అది మొత్తం తెలంగాణకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వారేవైతే ఐడియల్స్ ఉన్నాయో, వారేవైతే జీవిత చరిత్ర ఉన్నాయో దానికి పాటిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారంగా కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇందాక వారు చెప్పినట్లు ఈరోజు యాక్చువల్గా ట్యాంక్ బండ్లో కూడా వరంగల్లో ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక స్టాచ్యూ సంబంధించిన ఒక విగ్రహం సంబంధించిన కూడా ఈరోజు అక్కడ భూమి పూజనం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచి డిసిజన్ ఇది ప్రభుత్వం తరఫు నుంచి కూడా. ఇందాక వారు చెప్పినట్టు మేజర్గా మనం వృత్తి ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది ఈత చెట్టు కావచ్చు, లేదు వాటికి సంబంధించిన వృత్తి కూడా. ఎందుకంటే మనం కొన్ని జిల్లాలో ఇటువంటి కిట్స్ కూడా మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సార్ కూడా కిట్స్ కూడా వారికి పంపించడం జరిగింది. మన జిల్లాలో సంబంధించిన కూడా కిట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ప్రభుత్వంకి పంపించడం జరిగింది. త్వరలోనే ఆ కిట్స్ కూడా అందుబాటులో వచ్చి మళ్ళీ గౌడ్ సంఘాలకు సంబంధించిన ఎవరైతే వృత్తి ఫాలో చేస్తున్నారో వారికి కూడా అందుబాటులో తీసుకొని వస్తాము, వారికి కూడా తెలియజేస్తున్నాము. దీంతోపాటు రాజీవ వికాసంలో కూడా ఇటువంటి ఏవైతే వృత్తి ఉన్నాయో దానికి మనం ఈ 50,000 ఫుల్ సబ్సిడీ కావచ్చు, లేదు బ్యాంక్ లోన్ సబ్సిడీ కూడా కావచ్చు, వాటికి కూడా వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అది కూడా నేను డీబీసీడీ వారికి కూడా కోరుతున్నాము. దీంతోపాటు మనం చెట్టు సంబంధించిన ఈసారి నర్సరీలో లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువనే యాక్చువల్గా మనం చెట్టు కూడా ఈసారి ఈత చెట్టు కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ, గౌడ్ భూమిలో కానీ, సొసైటీ భూమిలో కానీ అక్కడ కూడా ఈ ఈత చెట్టు కార్యక్రమం నాటడం జరుగుతుంది. సో ఈసారి ఎక్కువగానే, ఎందుకంటే ఈత చెట్టు మన వారు చెప్పినట్టు ఈత చెట్టు సంఖ్య తక్కువ ఉంది. సో ఎక్కువ సంఖ్య ఉండడం వల్లనే ఈ వృత్తి మళ్ళీ ఇంకా కూడా బతుకుతాయి. సో దానికి సంబంధించిన కూడా ఈసారి ఈజీఎస్లో కూడా ఈత చెట్టు కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది. వాటికి కూడా మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకొని ప్రతి ఒక్క గ్రామంలో మన గవర్నమెంట్ ల్యాండ్స్, ఎందుకంటే ఫార్మర్ సంబంధించిన ఓన్ ల్యాండ్స్ కొంత తక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్లోనే ఈ ఈత చెట్టు కూడా పెడితే మన గౌడ్ సంబంధించిన ఎవరైతే ఈ సంఘాలు ఉన్నారో, ఎవరైతే సభ్యురాలు ఉన్నారో వారికి వృత్తి కూడా ఇంకా కూడా ఫాలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా తప్పకుండా డిఆర్డీఓతో కానీ మిగతా అందరు అధికారులు కూడా ఆదేశాలు ఇస్తూ